చార్ధామ్ యాత్ర 2025లో భాగంగా సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే ఒక అవగాహన కార్యక్రమంతో నేను ఈ యాత్రను ప్రారంభించాను. ఈ యాత్రలో నేను కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఈ 4 ధాములతో పాటు పంచప్రయాగులైన విష్ణుప్రయాగ్, నందప్రయాగ్, కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్, దేవప్రయాగులతో పాటు రిషికేశ్, హరిద్వార్ ఇవన్నీ కూడా నేను చూస్తూ మన వీడియోస్తో మీకు చూపిస్తూ ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంతోమంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి మన ఈ యాత్ర ద్వారా జనాల్లో బెట్టింగ్ యాప్లు వాడొద్దనే అవగాహన పెంచుతూ ఆ శివయ్య ఆశీస్సులతో అలాగే మీ సపోర్ట్తో ఈ యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరీకొండ నుంచి కేదార్నాథ్ టెంపుల్ వరకు ఏ విధంగా డోలీ యాత్ర సాగుతుంది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిషేక్ లంకా వ్లాగ్స్. చార్ధామ్ యాత్ర 2025లో భాగంగా నేను ఢిల్లీ నుంచి హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ వరకు వచ్చాను. నేను బైక్ రైడ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి నా బైక్ని నేను సోన్ ప్రయాగ్ బైక్ స్టాండ్లో నేను పెట్టేశాను. 12 అవర్స్కి 50 రూపీస్ అంట బైక్ పార్కింగ్ ఛార్జెస్. సో 48 అవర్స్కి 200 రూపీస్ పడుతుంది. నేను పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసరికి 48 అవర్స్ అంటే 2 డేస్ పడుతుంది. సో 200 రూపీస్. వెనకాల చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ప్రజెంట్ సోన్ ప్రయాగ్లో ఉన్నాను. అండ్ మా బైక్ మీద నుంచి లగేజెస్ డీమౌంట్ చేసి ఏవైతే కేదార్నాథ్ ట్రెక్కి అవసరమైన సామాన్లు ఉంటాయో అవన్నీ ఒక బ్యాగ్ లో సర్దుకొని మిగిలిన లగేజ్ అంతా కూడా ఇక్కడ క్లాక్ రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ మేము జమ చేసేస్తున్నాం. అదృష్టం బాగుంది. వీఆర్ గోయింగ్ టు గౌరీకొండ్. డోలీ యాత్ర చూపిస్తాను రేపు మీకు, ఎంత బాగుంటుందో చూడండి. బాయ్ కిतना है? 50 रुपये गौरीकुंड तक. कितना किलोमीटर होगा यहाँ से? 5 किलोमीटर. 5 కిలోమీటర్లు అంట, 50 రూపాయలు అంట మనిషికి. ఇగోండి ఇవి జీప్స్ ఎక్కేస్తాం. ఇగోండి ఈ విధమైన మనకి బొలెరోస్ ఉంటాయి. మొత్తానికి మనం ఫైనల్గా బొలెరో ఎక్కి గౌరీకొండ వెళ్ళిపోతున్నాం. గైస్ మేము గౌరీకొండ చేరిపోయేసరికి రాత్రి అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది రూమ్ దొరికేసరికి. అందుకే మేము ఒక డార్మెటరీ తీసుకొని పడుకుని పోయాం. ఇంకా తెల్లవారే లేచి చూసేసరికి అందరూ గౌరీకొండలో స్నానాలు చేస్తున్నారు. ఇంకా గౌరీకొండలోకి వెళ్ళి మనం కూడా స్నానం చేసి డోలీ యాత్ర చూడడానికి బయలుదేరదాం. చలో. ప్రెసెంట్ నేను గౌరీకొండ దగ్గర ఉన్న తప్తకుండలో స్నానం చేయడానికి వచ్చాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీళ్ళు ఇంత వేడిగా ఉంటాయని. బాయిల్ అయిపోతుంది. ఇగోండి రండి చూపిస్తాను. రియల్ గా బాయిల్ అవుతున్న వాటర్ ఇక్కడ బాయిల్ అవుతున్నాయి. ఇగోండి ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. ఇప్పుడు నేను గౌరీకొండలో స్నానం చేసి డోలీ యాత్ర స్టార్ట్ అయిపోతుంది. గౌరీమాత గుడి దగ్గర అక్కడికి వెళ్ళి డోలీ యాత్రతో పాటు కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేద్దాం. ఇండియన్ ఆర్మీలో భాగమైన ఇదిగోండి ఐటీబీపీ అనే ఉంటుంది కదా, ఇండియన్ టిబెటియన్ బార్డర్ పోలీస్ వాళ్ళ మిలిటరీ సత్కారాలతో డోలీ యాత్ర చేస్తున్నారు చూడండి. డోలీ వస్తుంది గైస్. ఇప్పుడు డోలీతో పాటు మనం ఇప్పుడు కేదార్నాథ్ వెళ్ళబోతున్నాం. చూడండి బాబాని ఇప్పుడు డోలీ రూపంలో కేదార్నాథ్ వరకు తీసుకెళ్తున్నారు. మనం కూడా డోలీతో పాటు కేదార్నాథ్ వరకు ప్రయాణిస్తాం. కాకపోతే దారిలో మనం ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటూ అలా వెళ్తాం అనమాట. చూడండి కొన్ని వేల మంది వచ్చారు ఇక్కడికి ఈరోజు. బాబా డోలీని ఒకసారి పట్టుకుందాం.
चलो चलो बढ़ते रहे महाराज भोले 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 नमः पार्वती पते भोले 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 మనం ఈ కేదార్నాథ్ ట్రెక్కింగ్ రూట్ అంతా కూడా నడుస్తూ వెళ్తాం కదా. దాదాపు ఈ ట్రెక్కింగ్ రూట్ మనకి బోర్డుల్లో వాటిల్లో 15 కిలోమీటర్స్ అని ఒక దగ్గర 16 కిలోమీటర్స్ అనేవి చూపిస్తాయి, కానీ అవి ఏం కాదు, 22 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం ఇంటి దగ్గర వాకింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకొని వస్తే కొంచెం ట్రెక్ ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఈ మందాకిని నదిని అలాగ ఆనుకుంటూనే ట్రెక్కింగ్ చేస్తూ పైకి వెళ్తాం. ఇటువంటి వీలు చూడండి, మన తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి అంట సైకిల్ పట్టుకొని కేదార్నాథ్ ఎక్కుతున్నారు. ఎన్నాళ్ళు అయింది బ్రో? నేను ఇంటికి బయటికి వెళ్ళి 6 నెలలు అయిపోయింది అన్న. 6 నెలలు అయిపోయింది. 10,000 కిలోమీటర్లు, 8 జ్యోతిర్లింగాలు, ఒక ధామం అయిపోయింది. ఓకే, ఇది 9వ జ్యోతిర్లింగం కేదార్నాథ్. ఓ నైస్. ఇంకా ఇయర్ మొత్తం బాకీ ఉంది. నెక్స్ట్ కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఓకే అయిపోయిన అమర్నాథ్ జాతర. ఓహో ఇంకా చాలా ఉంది. సూపర్ బ్రో, ఆల్ ది బెస్ట్. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. గైస్ ఇక్కడ వాటర్ మెలన్ తింటున్న సమయంలో నా పేరు అభిషేక్, తిను పేరు కూడా అభిషేక్ పాతక్ అంట. యు ఆర్ ఫ్రమ్ బ్రో? బృందావన్ నుంచి అంట బ్రో. మనవాడు కూడా యూట్యూబరే. సో ఏంటి ఈ బ్యానర్ అది అని చెప్పి అడుగుతున్నారు. సో చెప్పాను నా యాత్ర కోసం ఎక్కడెక్కడికి వెళ్తున్నాను ఏంటి అది అనేసి. అందుకే సే నో టు బెట్టింగ్ యాప్స్ అవేర్నెస్ లో భాగంగా మనోడు ఏదో చెప్తాడంట, వినండి. इसका एक्सपीरियंस ये है कि जब हम शुरू में खेलते हैं ना तो बहुत मजा आता है. पहले तो वो जिताता है. जैसे मैंने पहले 1,000 रुपए डाले, 1,000 से मेरे 1,500 हुए, फिर वो सारे चले गए. फिर मेरे को लगा नहीं यार मैं जीत सकता हूँ. फिर मैंने 2,000 डाले, फिर मैंने 4,000 जीत लिए. फिर मैंने सोचा मैं और ज्यादा जीत सकता हूँ. फिर मैंने 2,500 डाले, फिर मैं सारे हार गया. लॉस, अभी मैं 2,500 लॉस में हूँ. फिर मैंने बंद कर दिया खेलना. సో దట్స్ వై సే నో టు బెట్టింగ్ యాప్స్. बिल्कुल नहीं खेलनी चाहिए. సో గైస్ వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ ఇది. డబ్బులు వస్తున్నాయని 2 సార్లు పెడితే 3వ సారి ఎక్కువ కోసం పెడితే పోయాయంట కంప్లీట్ గా. సో సే నో టు బెట్టింగ్ యాప్స్. ఓకే, सभी लोग अवॉइड करो इसको भाई. बिल्कुल नहीं खेलना चाहिए. ఇంతవరకు ఇంత ప్రశాంతమైన ట్రెక్ నేను ఎప్పుడు చేయలేదు. జనాలు లేరు, ఎవ్వరు లేరు. మొత్తం ట్రెక్కింగ్ రూట్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. ఎందుకంటే ఓపెనింగ్ టైం కదా, ఇంకా వస్తున్నారు జనాలు. మనం ముందుగా వెళ్తున్నాం. పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. శుద్ధ పీనే కా జల్. సో ఇక్కడ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. వాటర్ బాటిల్స్ ఉన్నాయి అనుకోండి, వాటర్ పట్టుకోవచ్చు. ట్రెక్కింగ్ చేస్తూ చేస్తూ దాదాపు భీంబలి వరకు వచ్చాం. ఇక్కడ నుంచి బేస్ క్యాంప్ 9 కిలోమీటర్స్ అంట. స్మాల్ నుంచి వెళ్ళి 3.5, శ్రీ కేదార్నాథ్ 10.5 కిలోమీటర్స్ అంట. వర్షం పడుతుంది దారుణంగా. రెయిన్ కోట్ అందరు తెచ్చుకోండి. నేను చేసిన పని ఏంటి తెలుసా, వెనకాల బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్కి రెయిన్ కవర్ తెచ్చాను. నాకు టాప్ ప్యాంట్ తెచ్చుకున్నాను. షూ ఎలాగో పర్లేదు, వాటర్ రెసిస్టెంట్. కానీ దీనికి హెడ్ కవర్ చేసే ఇది రాలేదు. కవర్ అరేంజ్ చేసుకొని సెట్ చేసుకున్నాను. సో రెయిన్ కోట్ తెచ్చుకున్నప్పుడే హెడ్ కవర్ చేసుకునేది కూడా తెచ్చుకోండి. ఎందుకంటే వర్షం పడితే రెయిన్ కోట్ ఉన్న హెడ్ కవర్ అవ్వాలి కదా. అండ్ నేనున్న లొకేషన్ చూడండి, హర్ హర్ మహాదేవ్. ఇప్పుడు రూట్ చూడండి ఎలాగుందో. ఇలా వెళ్ళి అవతల వైపు వెళ్ళి కొండకి ఇప్పుడు ట్రెక్కింగ్ అంతా ఆ పైనుంచి చేయాలి. భీంబలి, రాంబాడ, చోటీ లించోలి, బడి లించోలి, గోడాపడవ్, కేదార్నాథ్. ఇంకా చాలా దూరం ఉంది. లెట్స్ గో. ఇదిగోండి దారిలో రెయిన్ షెల్టర్స్ కూడా ఉన్నాయి. 50 మీటర్స్ దూరంలో అంటున్నారు కదా, అగోండి అక్కడ ఒక షెడ్ లాగా ఏర్పాటు చేశారు కదా, అదే రెయిన్ షెల్టర్. ఇప్పుడు మనం రాంబాడ ఏరియాలోకి వచ్చాం. మన కళ్ళు ఎదురుగా చూడండి క్లైమేట్ ఎలా మారిపోతుందో. సీజన్ స్టార్టింగ్ కదా, ఇంకా ఏర్పాటు చేసుకుంటున్నారు షాపులకి స్టాల్స్. ఈ విధంగా కింద చెక్కేసి పైన రూఫ్, తార్పా అన్ని సెట్ చేసుకుంటారు వీళ్ళు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది భయ్యా, పెద్దది. కాళ్ళు నొప్పులు అయిపోతున్నాయి భయ్యా. బా కంటిన్యూస్గా బండి నడపడం, దాంతోపాటు ట్రెక్కింగ్, సోషల్ మీడియా మేనేజ్ చేసుకునేసరికి నిద్ర లేదు, బాగా టైర్డ్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మనం ఎంత ఎత్తులోకి వస్తాము. అదిగోండి చూడండి గైస్, ఇందాక మనం రాంబాడ దగ్గర ఆ బ్రిడ్జ్ ఎక్కామా,
అది చూడండి ఎంత కిందకుందో. ఎంత ఎత్తులోకి వస్తాం ఇప్పుడు మనం. బడిలించోలికి జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో చూడండి ఎంత పెద్ద గ్లేషియర్ ఉన్నదో. ఆ కొండ పైనుంచి అవ్వండి, ఆ పైన కూడా గ్లేషియర్ ఉంది. అండ్ అక్కడి నుంచి ఇది చాలా పెద్ద గ్లేషియర్. రోడ్ని కట్ చేశారు, మంచుని కట్ చేశారు మధ్యలో. అండ్ ఇదిగోండి, ఇది వెళ్ళి మందాకిని నది వరకు కలుస్తుంది. ఈ గ్లేషియర్ హైట్ అట్లీస్ట్ 15-20 ఫీట్ ఉంటుంది మినిమం. ఎప్పుడైతే ఇలాంటి వాటిల్లో నడుస్తామో షూ, మన బట్టలు మొత్తం పాడైపోతాయి. బురద బురద, వాటితో పాటు పేడ మిక్స్. కేదార్నాథ్లో ఒక దాబాలో నేను మ్యాగీ ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఇదిగోండి, వేడి వేడిగా ఉంది, చాలా ఆకలేస్తుంది. బడిలించోలి నుంచి కేదార్నాథ్ వచ్చినంత వరకు మంచు గ్లేషియర్లు తెగన్నాయి. రాత్రిపూట పైకెక్కుతుంటే చేతి గ్లౌస్ తెచ్చుకోవడం మర్చిపోయాను నేను. చేతులు జామ్ అయిపోయాయి, ముక్కులో నుంచి వాటర్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తల పట్టేసినట్టు అయిపోయింది. అండ్ అందులోనూ బైక్ డ్రైవింగ్ దాదాపు ఢిల్లీ నుంచి చేసుకుంటూ సోన్ప్రయాగ్ వరకు వచ్చాను కదా. బాడీ బ్యాక్ పెయిన్స్, ఈ షోల్డర్ పెయిన్స్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఏదైతే ఏంటి, మొత్తానికి కేదార్నాథ్ అనుకున్నట్టు రీచ్ అయిపోయాం. ఈరోజు రాత్రి కేదార్నాథ్లో ఓ మంచి రూమ్ తీసుకొని హ్యాపీగా పడుకుని పోయి రేపు మార్నింగ్ మీకు కపాట్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది, కేదార్నాథ్ కపాట్ ఓపెనింగ్, అండ్ అంతేకాకుండా మొత్తం వీడియో అంతా మీకు తీసి చూపిస్తాను. హే గైస్, గుడ్ మార్నింగ్. రాత్రి హోటల్ రూమ్ దొరికేసరికి చాలా లేట్ అయిపోయింది. మొత్తానికి ఎలాగోలాగా హోటల్ రూమ్ ఎత్తుక్కొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోండి కేదార్నాథ్ టెంపుల్కి వచ్చేసాను. చాలా బాగుంది టెంపుల్, చాలా బాగా డెకరేట్ చేశారు. దగ్గరికి వెళ్ళి చూపిద్దాం పదండి. గైస్, మనం మార్నింగ్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇదిగోండి కేదార్నాథ్ 2025లో కేదార్నాథ్ టెంపుల్ చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. వా వెనకాతలు మంచు కొండలు చూడండి, ఎవరో డ్రోన్ ఎగరేస్తున్నారు. చాలా మంది యాత్రికులు వచ్చారు ఓపెనింగ్ డేకి. అదిగోండి ఫస్ట్ వ్యూ ఆఫ్ కేదార్నాథ్ టెంపుల్. మళ్ళీ హెలికాప్టర్ వెళ్తుంది, పూల వర్షం కురిపేస్తుంది. హెలికాప్టర్ వచ్చిన యాత్రికులందరి మీద. ఓ నిజంగా చాలా అదృష్టం ఉండాలి భయ్యా ఇలాంటి మూమెంట్స్ చూడడానికి. మన ఛానల్ ద్వారా మీ అందరికీ ఇవ్వండి లైవ్ అప్డేట్ ఫ్రమ్ కేదార్నాథ్. మే 2వ తారీఖు మార్నింగే టెంపుల్ ఓపెన్ చేస్తున్నారు. టెంపుల్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో, అద్భుతంగా ఉంది అసలు టెంపుల్. మంచు కొండలు చూడండి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ వచ్చారు. అదిగోండి గుడి తడుపుల ఆయన చేతుల మీదకి ఓపెన్ చేపిస్తున్నారు. గైస్ అగోండి దర్శనానికి భక్తులందరినీ కూడా వదులుతున్నారు ఒక క్యూ లైన్లో. ఇప్పుడు స్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. స్లాట్స్ ఇక్కడికి ఆధార్ కార్డు తీసుకొచ్చి మీరు ఖచ్చితంగా మీ చార్ధామ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు మీకు దర్శనానికి పంపిస్తారు. గైస్ ఇగోండి ఇక్కడ నేషనల్ మీడియా కూడా కంప్లీట్ కవరేజ్ చేస్తుంది లైవ్. అక్కడ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా పోలీసులు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇక్కడ ఏ రకమైన సెక్యూరిటీ ప్రొవిజన్స్ తీసుకున్నారనేసి. చాలా ఎక్కువ మంది జనం వచ్చేసారు ఈ సంవత్సరం మాత్రం.
నందిని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు బయట. నిజంగా ఇంత దగ్గర నుంచి గుడి ఓపెనింగ్ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. నాకు చాలా ఆనందంగా ఉంది. కపాట్ ఓపెనింగ్ కి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. May 2nd. గైస్, కేదార్నాథ్ లో ఒకప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ కొండల మీద నుంచి ఒక రాయి తండ్రుకుంటూ వచ్చి ఇదిగోండి కరెక్ట్ గా గుడికి వెనకాతలే ఆగిందనమాట. ఇదిగోండి దాన్ని భీమ్శిల అని అంటారు. పైనుంచి ఒక్కసారిగా వచ్చిన వరదంతా కూడా ఈ రాయికి గుద్దుకొని గుడికి అటువైపు ఇటువైపు వెళ్ళిపోవడంతో గుడి చాలా సేవ్ అయిపోయింది. ఎటువంటి డ్యామేజ్ ఏం జరగలేదు. ఇదంతా కూడా శివుడే చేయించారని చెప్పేసి ఈ భీమశిలని అందరూ పూజిస్తారు. ఇక్కడ చాలా మంది బాబాలు పూజలు చేస్తున్నారు. ఇక్కడ కేదార్నాథ్ లో ప్రెసెంట్ వైబ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ అందరూ కూడా పాజిటివ్ వైబ్స్ తో ఉన్నారు. అక్కడ మహారాజ్ బయటకు వస్తున్నారు గుడిలో నుంచి. ఇవన్నీ చూడండి, మహారాజ్ దగ్గరికి వచ్చాం. ఈయనే కేదార్నాథ్ గుడికి మహారాజ్ అనమాట. చూడండి, కాళ్ళకి అందరూ దండం పెడుతూనే ఉన్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా గుడి దేవస్థానం వాళ్ళ తరపు నుంచి అక్కడ ఒక బండారా ఏర్పాటు చేశారు. అక్కడ కనిపిస్తుంది కదా బండారా. ఆ బండారాలో అందరికీ ఉచితంగా ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు. చూడండి లైన్ ఎంత పెద్దది ఉందో. గైస్ ఇగోండి, ఇక్కడ ఉచితంగా బండారా పెడుతున్నారు. ఫుడ్ అందరికీ కూడా ఉచితంగా సర్వ్ చేస్తున్నారు. లైన్ లో ప్రతి ఒక్కరు వచ్చింది. ఇగోండి, ఇవిడు చూసారా, ఇవిడ పెద్ద యూట్యూబర్. ఇవిడు కూడా చాలా పాపులర్ యూట్యూబర్. हम मुख्य सेवक की टीम से रखे हैं यहाँ पर ना. अच्छा, सीएम साहब की तरफ से. ఓకే, రైట్. ఉత్తరాఖండ్ సీఎం తరపు నుంచి ఈ బండారా నడుపుతున్నారంట. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు. అదిగోండి, ముఖ్య సేవక్క బండారా అని పెట్టారు కదా. సో అది ఓకే సీఎం తరపు నుంచి వీళ్ళు ఈ బండారా ఏర్పాటు చేశారు. పూరి పెట్టారు, ఇగోండి హల్వా పెట్టారు, పప్పు, పెరుగన్నం, అంతేకాకుండా ఒక కుర్మా రైస్ అండ్ వైట్ రైస్ పెట్టారు. అండ్ ప్లేట్ ఇస్తున్నారు అండ్ ఒక స్పూన్ కూడా ఇస్తున్నారు. సో ఈ విధంగా బండారా ఏర్పాటు చేశారు. ప్రసాదాలు అమ్ముతున్నారు. 300 రూపాయలు, 500 రూపాయల ప్యాకెట్లు ఇవన్నీ. ఇందులో ఒక రుద్రాక్షమాల, ఒక టవల్, తర్వాత మురీలు ఇవన్నీ ఉంటాయి కదా, కలిపి ఒక ప్రసాదం చేస్తారు. దాంతో ఇగోండి ఈ రకమైన ప్రసాదం ప్యాకెట్లు అవైలబుల్ ఉన్నాయి. ఈ పట్టుకొని మనం కొనుక్కొని గుడి లోపలికి వెళ్ళొచ్చు. ఫైనలీ గైస్, కేదార్నాథ్ కపాట్ అయితే ఓపెన్ అయిపోయింది. భక్తులందరూ కూడా దర్శనానికి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది చూడండి, ఎక్కడ చూసినా సరే చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. సో ఇప్పటికీ చాలా మంది దర్శనం చేసుకొని ఆల్రెడీ వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు కిందకి. కొంతమంది ఇప్పుడే ఇంకా దర్శనంకి వస్తూనే ఉన్నారు. యాత్ర ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. సో ఇదనమాట కేదార్నాథ్ నుంచి లైవ్ అప్డేట్. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి. ఇది జస్ట్ లైవ్ అప్డేట్ మాత్రమే. మీకు అసలైన కేదార్నాథ్ ఫుల్ డీటెయిల్స్తో ఉన్న వీడియో తొందరలోనే రాబోతుంది. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై, టేక్ కేర్. ఓం నమః శివాయ.